హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. ఒక సందర్భంలో ఇలాగే సుప్రీం కోర్టులోన ఐ వెంట్ టు సుప్రీం కోర్ట్ ఆల్సో. సుప్రీం కోర్టులో హ్యాపెనింగ్స్ అవుతున్నప్పుడు వెబెక్స్ లో చూశాను లాస్ట్ ఇయర్ అండ్ ఆన్ గోయింగ్ ప్రొసీజర్స్. దాంట్లో మనది 45 నంబర్ అనుకోండి, ఒక 40 మందివి ముందు కేసెస్ ఉంటాయి కదా. చాలా డిలిజెంట్ గా కూర్చొని రాత్రి మాకు నైట్ టైం అవుతుంది. అబ్బా, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అమేజింగ్ అంజలి గారు. ఆ జడ్జెస్ 2 benches 3 benches జడ్జెస్ వాళ్ళు అక్కడ కూర్చొని ప్రతి ఒక్కళ్ళ గ్రీవెన్స్లు వింటా మనకేం చెప్తారు ఇక్కడ లాయర్స్, అట్లా ఉండదండి బాబు, అసలు కోర్టులో తీసుకోరండి బాబు, చెప్పనీకు ఉండదండి బాబు, మాట్లాడకూడదండి, చాలా రాంగ్ ఐడియా ఇస్తున్నారు అంజలి గారు. నాకు ఇన్నే విషయాలు మా నాన్న ఉండంగా తెలుసుంటే ఐ వుడ్ హ్యావ్ సేవ్డ్ హిమ్. ఎవరిని ఆపనిచ్చుండేదాన్ని కాదు. ఆ సుప్రీం కోర్టులో ఉన్న జడ్జెస్ కూర్చొని ప్రతి ఒక్క మాట మనము వింటా ఉంటాం కదా, హోమ్ స్కూలింగ్, ఎడ్యుకేషన్, ఇవన్నీ. ఫస్ట్ పిల్లలు పుట్టంగానే పెరిగే రోజుల్లో అందరినీ ఎక్స్కర్షన్కి 1 గంట తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో కూర్చోబెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సమాజంలో మనిషి బతకడం ఎలాగా అనేది తెలుసుకోవాలి. అది మన పుస్తకాల్లో లేదు. ఏదో చైనాలో అక్కడ చెప్పినట్టు అసలు వంట ఎలా చేయాలి, మొక్కకు నీళ్ళు ఎలా పోయాలి, అసలు మట్టి కండిషన్ ఎలా ఉంది, ఇవన్నీ అంటే మనిషికి బతకడానికి కావలసిన అన్నీ కూడా ప్రాక్టికల్గా వాళ్ళు నేర్పిస్తున్నారు స్కూల్ స్టేజ్ నుంచి కూడా. మనకు అది లేకుండా పోయింది అండ్ వీ నీడ్ టు గో బ్యాక్ టు ద రూట్స్, ఐ థింక్ సో అగైన్. ఈ సోషల్ సైన్స్ అందాము. ఇప్పుడు నేను మాస్టర్స్ చదివాను, మా ఆయన కూడా బాగా పెద్ద చదువులు చదువుకున్నాడు. ఏం పనికి వచ్చిందండి చదువు? అవును, డబ్బు సంపాదించడానికి తప్ప. అదే మీరు సుప్రీంకోర్టులో రోజు క్లాసుల్లోన ఇది కరెక్ట్, ఇది న్యాయము, ఈ సెక్షన్ ఉంది, మీ రక్షణ కోసం ఈ సెక్షన్ ఉంది, లేని సెక్షన్ అంటూ లేదు. నేను ఆర్టికల్ 21 వైలేటెడ్, ఆర్టికల్ 14 వైలేటెడ్ అంటుంటే మనం సినిమాల్లో చూస్తాము, షోస్లో చూస్తాము, అన్ని చూస్తాము, ఓ ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. బట్ నిజంగా ఎలా నేర్పిస్తామండి మనం? అదే కదా, వెళ్ళి కూర్చోవాలి. ఎగ్జాక్ట్లీ. విమెన్ ప్రొటెక్షన్ సెల్కి ఒకటి, అవును, పోలీస్ స్టేషన్స్కి ఒకటి, కోర్టుకు ఒకటి, అనాథాశ్రమాలకు ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్కి ఒకటి, ఇలా కనీసం వారంలో ఒకసారన్నా సరే పిల్లలు పెద్దవాళ్ళు వెళ్ళి కూర్చుంటే తెలియని ప్రపంచం చాలా తెలుస్తుంది. చాలా తెలుసుకోవాల్సినవే, సొల్యూషన్కి వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ కూడా అదే. ఎగ్జాక్ట్లీ, అన్డౌటెడ్లీ. And honestly, Andy, after that, I decided I want to be a lawyer in both the countries, where, you know, it takes a long process to go ahead and do all that. కానీ చదువుకుంటాను, ఎందుకంటే చాలా ఉందండి నేర్చుకోవడానికి. నేను మొన్న ఒక పల్లెటూరు వెళ్ళాను అండ్ వీ వేర్ ఆన్ అ సౌత్ ఇండియా టూర్ ఆల్సో. బస్సు వెళ్తుంటే ఆడపిల్లలు బ్యాగ్ వేసుకొని పరిగెత్తుతున్నారండి బస్ కోసం, ఫ్రమ్ ద కాలేజ్. నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చినాయి. అలా మనం ఎందుకు కష్టపడ్డాం? ఒక చీర కొనుక్కోవడానికి కాదు, పట్టు చీర కొనుక్కోవడానికి కాదు, మనం అలా ఎందుకు చదువుకున్నాం? మనం ఫ్యూచర్లో వీ షుడ్ బ్రింగ్ అ చేంజ్, ఏదో ఒక చేంజ్ తీసుకుని రావాలి. ఏదో ఒక పరిస్థితిలో మంచిగా, ఇప్పుడు మా ఫాదర్కి అలా బస్ వెనకాల పరిగెత్తి నేను చదువుకున్న చదువు మా ఫాదర్ని లాస్ట్ 1.5 years, every second of his life I could not save him. I want the daughters who love their fathers and mothers టు ద బాటమ్ కోర్. వాళ్ళ వంటిలో ప్రతి అణువు ఏదైతే వాళ్ళ అమ్మ నాన్నని ప్రేమిస్తుందో, మా అమ్మకి ఇది చేయాలి, మా నాన్నకి ఇది చేయాలి అని అనుకున్న వాళ్ళు డబ్బు సంపాదించండి, మంచిగా చదువుకోండి, కానీ మీ అమ్మ నాన్న కోసం ఎలా పోరాడాలో నేర్చుకోండి. మోస్ట్ అన్ఫార్చునేట్ అండి, రియల్లీ చాలా బాధగా ఉంది. ఏంటంటే ఎంతో కష్టపడి చదివించి పిల్లల్ని, ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళకు ఒక జీవితాన్ని ఇచ్చి పెళ్లి చేసి అమ్మయ్యా వీళ్ళ జీవితాలలో బతుకుతుందని చెప్పి వీళ్ళు ఒంటరి పక్షులై ఉంటారు. అవును, వాళ్ళు విదేశాల్లో పిల్లలు ఉంటే మాత్రం ఇక బాధ వర్ణాతీతం. మనం వాళ్ళ ప్రైడ్ అండి. ఒక మాట మా ఫాదర్ అన్నారు, నేనేం పాపం చేశాను అని ఇలా ఒంటరి వాడిని అయిపోయాను అని అన్నారు. అది మర్చిపోలేని, వినడానికే బాధగా ఉంది. ఇట్ ఈస్, బట్ దట్ ఈస్ వై ఐఎమ్ గోయింగ్ అరౌండ్. ఇంకా ఏం చేయగలిగి ఉండాలి అని చెప్పి. బట్ ఇందాక మనం జ్యువెలరీ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో చిన్నగా మా ఆయనకి ఒక వారం రోజుల తర్వాత చెప్పాను ఇలా అని చెప్పాను అంటే అన్నారు,
అసలు ఇదొక యుద్ధం చేసుకుంటావా? ఆల్రెడీ యుద్ధాల మీద యుద్ధాలు. అండ్ ఒక్క మాట అనలేదండి మా హస్బెండ్. మీరు ఇంటికి వెళ్ళలేదా వాళ్ళ ఇంటికి? లేదండి, ఇంటికి వెళ్ళలేదు, కేసు పెట్టలేదు. పెట్టలేదు. మన ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటేనండి ఎవ్వరూ అలాంటి అడ్వాంటేజ్ తీసుకోరు. అబ్సల్యూట్లీ. దట్ ఈస్ వాట్ ద సొసైటీ విల్ లుక్ అగైన్ మళ్ళీ ఫ్యామిలీ వాల్యూస్, ఆ స్ట్రాంగ్ బాండింగ్, సపోర్ట్ సిస్టమ్, మనల్ని మన ఫ్యామిలీని చూసి అవతల వాళ్ళు భయపడే స్థాయికి మనం వెళ్ళకపోతే ఇలాగే ఆడిచ్చేస్తారు. అమ్మో వాళ్ళ ఫ్యామిలీ జోలిక మనకి ఎందుకురా దండం అనుకోవాలి. అవును, అదర్వైజ్ దిల్ టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. అవును, అన్డౌటెడ్లీ. ఆయన మీరేమండి, మిమ్మల్ని అయితే తిట్టాలనుంది నాకు నిజంగా కదా. బాధతో ఏంటి అంత కష్టపడి కొనుక్కుని వాడు పెళ్లికి అడగడం ఏమిటి, మీరు ఇచ్చేయడం ఏమిటి, బా నసీబ్ అప్నా అంటే ఇదే. కానీ మీకు ఒకటి గుర్తుందా, చిన్నప్పుడు పక్కింట్లో నా ఆంటీస్ అందరూ ఉండేవాళ్ళు, వాళ్ళు మనం వెళ్ళి చేసుకునేవాళ్ళు, చేసేవాళ్ళు, చీరలు, నగలు, వెండి వస్తువులు అన్నీ ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు, చక్కగా చేసుకునేవాళ్ళు. అమ్మాయికి పెళ్లి చూపులకి వస్తారంటే ఏంటి పిన్ని గారు కొంచెం వడ్డానం ఇస్తారా అనే దాంట్లోనే ఉండే. ఎక్కడికి పోయింది అంజలి గారు ఆ ప్రపంచం? ఎంతో జాగ్రత్తగా. మీరు నమ్మరు, ఇప్పటికీ మాకు డ్రెస్ కర్టసీస్ ఇస్తారు కదా, దానికి ఏమన్నా అవుతుందేమో అని ప్రాణం పెట్టుకుంటానండి. ఒకవేళ ఏదైనా అంటుకుంది అనుకోండి, ఏదైనా కాఫీ పడిందో, నీళ్లు పడిందో, మరక పడిందో, లేదా ఏదైనా పట్టి చిన్న చిరుగు పడిందో, ఏమండి ఇది చిరిగిపోయింది, మీరు ఒకవేళ ఇది ఏమన్నా మీరు ఎంతకి సేల్ చేస్తారో చెప్పండి, మా డిస్కౌంట్ మాకు ఇవ్వండి అని ఆ చీర కొనుక్కున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి వాళ్ళకి అనమాట. ఎక్కడ ఉన్నాం, ఒకళ్ళు ఇద్దరం ఉన్నాం అలాగా. బట్ ఫార్చునేట్లీ 99% సొసైటీ అలా లేదండి. లేదు. యా, ఇప్పుడు అర్థమైంది. నాకు ఎంత షాక్గా ఉందో అసలు. అంటే కొంచెం వాత పడ్డాక సురుకు తెలిసింది. సో ఈవెన్ మా పిల్లలు వాళ్ళ స్కూల్ నుంచి స్టార్టింగ్ అనే వాళ్ళు, ఈ పెన్ మా ఫ్రెండ్ ఇచ్చారు, ఈ బుక్ మా ఫ్రెండ్ ఇచ్చింది అని చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వేరే వాళ్ళ వస్తువు మన ఇంట్లో ఉండకూడదు, నువ్వు కష్టపడి సంపాదించిన వస్తువు నీ దగ్గర ఉండాలి, వేరే వాళ్ళ వస్తువు ఇంట్లో పెట్టడానికి నాకు ఖాళీయే లేదని చెప్తా. కానీ ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. వాడు మాట వినే పద్ధతి లేదు. ఈ బట్టలు, ఈ చెప్పులు, నేనన్నా వేరే వాడి చెప్పులు వేరే బట్టలు వేసుకుంటా, అన్ని రోగాలు మీ దగ్గరే ఉంటాయి, ఎందుకురా ఇవన్నీ తెచ్చుకోవడం అంటే, ఈ కలర్ నాకు బాగా నచ్చింది. ఎన్ని ఉన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వేసుకుందే వీళ్ళకి నచ్చుతుంది, అదే వీళ్ళు వాడతారు. అది ఎప్పుడో పోయిన రోజున పొడిగింటి పుల్లకూర రుచి. కానీ వేరే వాళ్ళ వస్తువు అనేది, నేను ఒకటి మాత్రం కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్ముతానండి. వాళ్ళు ఈరోజు ఎవరైనా సరే ఒక మనిషిని బాధ పెట్టి, ఒక మనిషిని మోసం చేసి సంపాదించే ఏ ఒక్క రూపాయి అయినా సరే ఈరోజు బాగుంటుందేమో, బట్ ఒకరోజు వస్తుంది దానికి 100 రెట్లు వాళ్ళు పే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది మీరు నమ్మాలి, అది మీరు నమ్మాలి, అంతే, నో డౌట్ అందులో. బట్ మనకి ఎన్ని బ్యాటిల్స్ ఉన్నాయి అంటే, ఉన్నాయి. ఐఎమ్ లైక్ ఈ బ్యాటిల్స్ ఇంపార్టెంట్ మనకి. ఫైటర్ ఇంకేం చేయలేము, భగవంతుడు మీకు రాసి పెట్టాడు. అదే ఫైటర్ మోడ్లోనే ఉన్నాంలేండి. బట్ లాస్ట్ టైం మన ఇంటర్వ్యూలో ఎవరో అడిగారనమాట, మీ అత్తగారు మీ ఆడపడుచు ఆల్ దట్ క్వశ్చన్, అంటే అటు సైడ్ నుంచి అడిగారు. ఆడపిల్లలు ఆడపడుచులు నెత్తి మీద కూర్చుంటారు, వచ్చి అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు, తినేసి వెళ్ళిపోతారు, మేము వదినలము అన్నలము మేము ఇంత చేసి కాపాడుకుంటూ ఉంటాము అని. నా ఎంపతీస్ ఫర్ అన్నలు వదినలు మా పేరెంట్స్ని చూసుకుంటున్న వాళ్ళందరికీ కృతజ్ఞత. బికాజ్ నాకు అది లేకపోయింది కాబట్టి నేను చాలా అప్రిషియేటివ్ వాళ్ళది. కాకపోతే ఇంకొకటి క్వశ్చన్ అడిగారు, మీ అత్తగారు వాళ్ళు మీ ఆడపడుచుకి కూడా ఓకేనా ఇలా పెడతారా అంటే ఆపోజిట్ రోల్స్లో అడిగారనమాట. మీరెంత ఇచ్చారేంటి కట్నం, ఆల్ దట్, మీకు కట్నాలు ఇవ్వాలి మళ్ళీ మేము ఈ లెక్చర్స్ వినాలి అని ఎవరో పెట్టారు. బట్ ఆన్ ద ఫన్నీ నోట్ ఆఫ్ దాట్ ఈస్, నాకు మా అత్తగారు మా ఆడపడుచులు వీళ్ళు ఎవరు తీసుకోలేదండి, అందరూ ఎడ్యుకేటెడ్. మా ఆయన నన్ను లంచ్ అవర్లో పెళ్లి చేసుకొని ఇంట్లో దింపేసి కట్టుబాట్లతోటి, ఆ తర్వాత హీ కెప్ట్ ప్రొవైడింగ్ మీ, బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ ఎపిసోడ్. సో మీరు ఫాదర్స్ అండ్ బ్రదర్స్ మీరు ఎందుకు కట్నం ఇస్తున్నారు, మేము అడగలేదు కదా, మీరు కట్నం ఇచ్చి మళ్ళీ ఎందుకు కుయ్యో మొర్రో అంటున్నారు. మీరు చేసుకోమని, ఆడపిల్ల ఎక్కడ అడగదు కట్నం ఇమ్మని, తను డబ్బులు ఇచ్చి హస్బెండ్ కొనుక్కోవాలని ఎవరు అనుకోరు. అల్టిమేట్లీ అది మీ కోరిక పట్టే కదండి మనం చేస్తుంది. అంతే కదా. సో మళ్ళీ ఆడపిల్లల్ని మీరు ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు, అప్పుడు ఇవ్వాలి ఆస్తులు పంచివ్వాలి అది అని చెప్పి ఎందుకు అడుగుతున్నారు. ఇది మన టాపిక్, లాస్ట్ టైం టాపిక్ వాజ్ కంప్లీట్లీ
అది ఆస్తులు పంచిచ్చే దాని గురించి అస్సలు కాదు. అసలు కాదు. ఇట్స్ ఆల్ బట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. అన్ని ఇప్పుడు మాట్లాడినా అదే మాట్లాడుతున్నాం. సమాజం, సామాజిక విలువలు, మనుషులు ఎలా ఉన్నారన్న దాని మీద మాట్లాడుతున్నాం. ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఆస్తులు, నథింగ్ లైక్ దట్. ఎవరైనా పెద్దలు ఉంటే, పేరెంట్స్ ఉంటే మన ఇది ఒక పెద్ద లెసన్ ఇది ఒక పెద్ద లెసన్. విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడ పేరెంట్స్ ఒక్కళ్ళు ఉంటే కనుక వాళ్ళిద్దరిని విడిగా ఏదో అపార్ట్మెంట్లో ఉంచడం కన్నా వాళ్ళకంటూ ఒక సేఫ్టీ, సెక్యూరిటీ, 10 మంది ఉండే ప్లేస్లో, వాళ్ళకి నచ్చిన ప్లేస్లో, ప్రతిరోజు పలకరించే ప్లేస్లో, అనారోగ్యం వచ్చినా, ఆకలేసినా షేర్ చేసుకుని వాళ్ళకంటూ సపోర్ట్ సిస్టమ్ ఉండే ప్లేస్లో వాళ్ళని పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ.